ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల్ని మార్చాలన్నటువంటి కుట్రలు చేసేటటువంటిది అమెరికాలోని డీప్ స్టేట్. ఆ డీప్ స్టేట్‌కి హెడ్ సోరోస్. ఇప్పుడు ఆ సోరోస్ కొడుకు నడుపుతున్నాడు. ఈ వ్యవహారానికే ఎలన్ మాస్క్ వివరించుకొచ్చాడు. అక్కడ జరిగేది తెలుసు కాబట్టి, అందులో డోజ్‌కి హెడ్ ఈయనే కాబట్టి సోరోస్ చేసే స్పెషల్ ఏంటంటే, తన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రపంచంలోని దేశాల్లోని ప్రభుత్వాన్ని మార్చడానికి తను సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడు. అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ ఎయిడ్ డబ్బులు ఖర్చు పెడుతుంటాడు. అమెరికన్ డబ్బులతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్ని పతనం చేసేటటువంటి వ్యవహారాలు చేస్తుంటాడు. అలాగ వచ్చేటటువంటి మార్పు చేర్పుల కారణంగా ఆయా దేశాల్లో తన ఆధిపత్యం, తన వ్యాపార ఆధిపత్యం తన కొడుకు ద్వారా లేకపోతే తన సంస్థల ద్వారానే చేసుకొస్తుంటాడు. ఇది ఒక పెద్ద సినిమా నడుపుతున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. But really, it's a graft machine. It's kind of a hack to the system where someone can get an NGO stood up for a fairly small amount of money. Like George Soros is really good at this. Like George Soros is like a system hacker. Like he figured out how to hack the system. He's a genius at arbitrage. I mean, these days he's pretty old, but a genius at arbitrage. So he figured out that you could leverage a small amount of money to create a nonprofit, then lobby the politicians to send a ton of money to that nonprofit. So you can take what might be, a $10 million donation to a nonprofit to create a nonprofit and leverage that into $1 billion NGO. And a nonprofit is a weird word. నీ ప్రభుత్వాన్ని నువ్వే కూల్చుకునేటంటే ఏ దేశ ప్రజలు ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్చుకునేటట్టు చేసి దాని ద్వారా తను సంపాదించుకోవడం సోరోస్ వ్యవహారం అని చెప్పుకొచ్చారు ఎలన్ మాస్క్.